పోలవరం నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా విని వేగంగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన జనవాణి కార్యక్రమం మండల వారీగా కొనసాగుతోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుల సూచనల మేరకు మంగళవారం పోలవరం సచివాలయం 1 ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వినతులను ప్రతిపాదనల రూపంలో సమర్పించారు. కార్యక్రమానికి హాజరైన పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, రోడ్లు, వైద్య సేవలు, పంచాయతీ సంబంధిత అంశాలు, సంక్షేమ పథకాల పెండింగ్ ప్రయోజనాల వంటి సమస్యలపై ఆయన వెంటనే స్పందించారు. కార్యక్రమంలో ఉన్న సంబంధిత శాఖల అధికారులను పిలిచి సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని పోలవరం మండల కేంద్రంలో ఎంపీడీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ అన్ని పంచాయతీలకు సంబంధించి అనేక అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. అర్జీలపై మేము ప్రత్యేకమైన దృష్టి, మా యంత్రాంగం అంతా కూడా, అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తాం. అలాగే ఇక్కడ ఈరోజు ఎక్కువ సమస్యలు కూడా పెన్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. పెన్షన్స్ మాకు రావట్లేదు అనేటువంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. వెంటనే దానికి సంబంధించినటువంటి అధికారులు దాని మీద దృష్టి పెట్టి ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం జరుగుతుంది.